దీనికి ఏమేమి కావాలనేది చూసేద్దామా? దానికన్నా ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బౌల్లో హాఫ్ కప్ మైదా వేసుకోండి. నేను ఈ గ్లాస్తో మెజర్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకున్నాను. మీరు గ్లాస్తో కానీ కప్పుతో కానీ ఏది తీసుకున్నా కానీ దాంతోనే మెజర్ చేసుకోండి. 1 కప్ పిండి, 1 కప్ బొంబాయి రవ్వ, అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కొంచెం నీరు పోసి బాగా కలుపుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరి కొంచెం నీళ్లు పోసి పలుచగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ కన్సిస్టెంట్లో నేను చూపించిన విధంగా మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి. దోశ వేసే ముందు పిండిని ఈ విధంగా కలిపి హై ఫ్లేమ్లో ఉన్న పెనం మీద ఇలా వేయండి. చుట్టూరు నూనె వేసి కొంచెం ఎర్రగా కాగాక తిప్పి సర్వ్ చేసుకోండి. ఇన్స్టెంట్ రవ్వ దోశ ఏ చట్నీలోకైనా బాగుంటుంది, కొబ్బరి చట్నీలోకి అయితే ఇంకా బాగుంటుంది. సరే, మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.